अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ బరా బిన్ అజీబ్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇస్లాంలో పిన తల్లికి అంటే పిన్నికి తల్లి స్థానం ఉంది, తల్లికి ఇచ్చినంత గౌరవం పిన్నికి కూడా ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది తిర్మిజీ హదీస్ గ్రంథం. మరియు ఇదే ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనేది కూడా ఖురాన్లో ఖచ్చితంగా ఆయుధంలో చెప్పబడి ఉంది. ఇక పరదా పద్ధతి మరి ఎవరి ముందు పాటించాలి, ఎవరి ముందు పాటించకపోయినా పర్వాలేదు అనేది కూడా ఖురాన్లో ఖచ్చితంగా చెప్పబడి ఉంది. మరి ఈరోజు అనేక రకాల ఫంక్షన్లు పార్టీలు అని చెప్పి మనం ముస్లింలమే కదా, బంధువులమే కదా అని చెప్పేసి మనం కొంతమంది బంధువుల మధ్యలో ఎవరి ముందైతే పరదా పాటించాల్సిన అవసరం ఉందో అక్కడ కూడా పరదా లేకుండా మనలో కొంతమంది తిరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పరదా పద్ధతి ఎవరి ముందు ఉంది, ఎవరి ముందు లేదు, ఇది కూడా ఖురాన్లో ఖచ్చితంగా రాసి ఉంది. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే అమర్ బిన్ అబసా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ యొక్క సహాబా గారు మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకోబడ్డటువంటి కొత్త సమయంలో స్టార్టింగ్లో ఒకసారి మక్కాకి వెళ్ళినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, మీరెవరు అని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను దైవ ప్రవక్తని, సృష్టికర్త నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, నేను కూడా ఒక మానవుణ్ణే, నేను ఆ యొక్క సృష్టికర్త యొక్క అల్లాహ్ యొక్క భక్తుడిని, ఆయన నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని చెప్పాడు. ప్రవక్త అంటే దైవ ప్రవక్త అంటే ఏమిటి అని అడిగాడు. దైవ ప్రవక్త అంటే మానవులని మంచి వైపుకు మరలేటట్టుగా, మంచి మార్గం వైపు మరలేటట్టుగా, స్వర్గం నుంచి రక్షింపబడి నరకం నుండి రక్షింపబడి స్వర్గానికి వెళ్ళేదానికోసం వారు ఎలా జీవించాలి అనే విషయాలు వారికి తెలియజేయడం కోసం, మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం అంటే ఏమిటి, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, మరి నరకం నుండి రక్షించబడి స్వర్గానికి వెళ్ళాలంటే మీరు ఎలా జీవించాలి, సృష్టికర్తను ఎలా గుర్తించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఆయనకి సహవర్తులుగా ఎవరిని కల్పించకుండా ఎలా ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు నేర్పించడం కోసం ఒక ప్రవక్తగా దేవుడు నన్ను ఎన్నుకొని పంపించాడు. నేను కూడా ఒక మానవుణ్ణే, కాకపోతే దేవుడు నాకు వహీ రూపంలో తెలియజేసినటువంటి విషయాలని నేను ప్రజలకు తెలియజేస్తాను, అంతే నా పని. నేను కూడా ఒక మానవుణ్ణి, నేను కూడా అల్లాహ్ యొక్క భక్తుణ్ణి, అల్లాహ్ నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని ఈ యొక్క విషయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క అమర్ బిన్ ఆస్ రజల్లాహు గారికి తెలియజేస్తారనమాట. ఇంకా అల్లాహ్ నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఇంకా ఏం విషయాలు చెప్పాడు అని అంటే, ఒకటి సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన చాలామంది కాదు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనతో సరి సమానం ఏదీ లేదు, మరి ఆయనతో పాటు వేరే వాటిని సహవర్తులుగా పెట్టి ఆరాధించకూడదు, ఆ ఒకే ఒక్కడిని గుర్తించి ఆయన మాత్రమే ఆరాధించాలి అని ఇది చెప్పడం కోసం నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని, మరియు బంధుత్వ సత్సంబంధాలను మెరుగుపరచమని, అంటే బంధువులతోటి మంచిగా ఉండండి, కొట్లాడొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, చిన్న విషయాలకి మీరు దూరం కావద్దు, మీలో ఉత్తములు ఎవరు అంటే మీలో ఎవరైతే విడిపోయి ఉన్నారో వారిని కలిపిన వారు చాలా ఉత్తములని చెప్పడం జరిగింది. మరి ఇలా బంధుత్వ సత్సంబంధాలని మెరుగుపరచడం కోసం కూడా దేవుడు నన్ను పంపించాడు, అంటే నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని ఈ విధంగా అనేక విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని ఈ యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క విషయాన్ని నేను తిర్మిజీ హదీస్ గ్రంథంలో బంధుత్వ సంబంధాలకు సంబంధించినటువంటి అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. పినతల్లికి ఉన్నటువంటి విలువ మరియు పెండ్లి గురించి ఖురాన్లో ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు అని ఖురాన్లో పెళ్లి గురించి చెప్పబడింది. పరదా పద్ధతి అది బంధువుల దగ్గర కూడా
ఎవరి ముందు పరదా పాటించాలి, ఎవరి ముందు పాటించకపోయినా పర్వాలేదు. మరి ఈరోజు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పేరు మీదుగా మరి బంధువులు వచ్చారు పోయారు అనే పేరు మీదుగా ఎవరి దగ్గర మనం పరదా పాటిస్తున్నాం, పాటించట్లేదు, ఈ యొక్క విషయాల వల్ల పాటించే దగ్గర పాటించకుండా పాటించాల్సిన అవసరం లేకుండా ఉన్న దగ్గర పాటించిన మరి వీటి వల్ల సమాజంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, ఇలాంటి అనేక విషయాలు కూడా కొన్ని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా మనం చూడవచ్చు. ఇకపోతే బంధుత్వ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. బంధువుల్లో ఎక్కువగా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాత్ అనేది ఎక్కువగా బంధువుల్లో ఉన్నవారికి ఇస్తే కనుక డబల్ పుణ్యం దొరుకుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని మనం ఇంతకుముందు హదీసులో తెలుసుకోవడం జరిగింది. అంటే వారికి దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాత్ ఇచ్చినందుకు ఒక పుణ్యం, మరియు బంధుత్వ సంబంధాలను మెరుగుపరచడం కోసం, బంధుత్వ హక్కులు నెరవేర్చడం కోసం చేసిన ఈ యొక్క పని కోసం ఇంకొక పుణ్యం. ఇలా డబల్ పుణ్యాలు, ఇలా బంధువుల్లో ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తే అనేక రకాల డబల్ పుణ్యాలు సంపాదించే అవకాశం కూడా ఉంది అని, మరియు పినతల్లికి చాలా గౌరవం ఇవ్వాలి అని ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఈ యొక్క హదీసులో చెప్పబడ్డాయి. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మేము జీవించే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని, తెలియని ఇతరులకు కూడా తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాలు, అవమానాలు, షిర్క్, బిదాత్, అరాం నుంచి, అల్లాహ్ దజ్జాల్ ఉపద్రవం నుంచి, నరకం నుంచి, సమాధి శిక్ష నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడి అల్లాహ్ మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల మా అందరిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.